ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. ఈ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంతో పోలి ఉంటుంది. దావీదు మందిరాన్ని కట్టించాలన్న ఒక ఆలోచన కలిగి ఉండటం, అంశాలు ప్రవక్త అయిన నాతానుతో పంచుకోవడం, దేవుడైన యెహోవా నాతాను ద్వారా దేవునితో మాట్లాడటం, ఈ అంశాలన్నీ కూడా సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మనం ధ్యానం చేశాం. అయితే ఈ దినవృత్తాంతం మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 7వ వచనాన్ని చూడండి. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసిందేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇజ్రాయేళ్ల మీద అధిపతివై ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీ వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగజేయుదును. దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక అద్భుతకరమైన విషయాన్ని మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ దినాలలో గమనిస్తున్నప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులు లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండేటువంటి యవనస్తులు, వారితో పాటుగా వారి తల్లిదండ్రులు కూడా చాలా కలవరపడుతూ ఉన్నారు. ఎక్కువగా ప్రజలకు కౌన్సిలింగ్ అవసరమవుతుంది. ఈ పోటీ ప్రపంచంలో భవిష్యత్తు ఎలాగుంటుందో అన్న ఆందోళన యవన బిడ్డల్లో కనపడుతుంది. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భంలో చనిపోయిన వారి గురించి అంటూ పౌలు మాట్లాడుతూ, నిరీక్షణ లేని అన్ని జనుల వలె లేదా ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు అన్నాడు. కానీ నేను ఆ మాటను ఇక్కడ కూడా ఆపాదిస్తున్నాను. దేవుని ఎరగని ప్రజల్లాగా కలవరము, దుఃఖము దీనికి? అది ఉద్యోగం గురించి అయినా, భవిష్యత్తు గురించి అయినా. ఎందుకంటే యేషయా చాలా స్పష్టంగా అన్నాడు ప్రవక్త, విశ్వసించువాడు కలవరపడడు అని. అవకాశాలు పుష్టిగా ఉన్నప్పటికీ సోమరిగా ఉన్నవానికి నిరీక్షణ ఉండదు. అయితే శక్తి వంచన లేకుండా ప్రయాసపడి పనిచేస్తూ ప్రభు మీద భారం మోపి ఎదురు చూస్తున్న వానికి ఖచ్చితంగా దైవాశీర్వాదం దొరుకుతుంది. మరికొందరైతే విశ్వాసులైన పిల్లలే పేదరికంలో పుట్టినందున సరైన ఎడ్యుకేషన్ దొరకలేదని లేదా కార్పొరేట్ కాలేజీలో చదవలేదని, తమ తల్లిదండ్రులు వారిని ఆ విధంగా చదివించలేకపోయారని, తద్వారా మంచి ర్యాంక్స్ రాలేదని. నేను ఒక మాట చెబుతాను. ఏ యుద్ధంలో జయించాడని, ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, ఏ భౌతికమైనటువంటి అర్హతలను బట్టి దావీదును దేవుడు రాజు చేశాడు. దావీదు రాజైన తర్వాత సామర్థ్యమంతా దేవుడిచ్చాడు, అది వేరే విషయం. కేవలము గతంలో చెప్పబడినట్టుగా యథార్థత, దేవుని యందు భయభక్తులు మాత్రమే అతని ఎన్నిక చేశాయి. ఇలా చదువుతున్నప్పుడు దావీదు చరిత్ర కాదు, మనకు బోధ చేయబడాలి. గొర్రెల దొడ్డిలో, గొర్రెల మందలో ఓ గొర్రెలాగా వాటితో పాటు తిరుగుతున్న వాడిని అందులో నుంచి తీసి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు ఈ దేవుడు. పోనీ ఐగుప్తులో రాజు తర్వాత రాజుగా నియమించబడినటువంటి యోసేపుకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? ఒకవేళ అతనికి ఏదైనా సామర్థ్యము, అర్హతలు ఉన్నాయంటే ఆదికాండం 37వ అధ్యాయము 20వ వచనం ప్రకారం గుంటలో పడద్రోయబడ్డం, 25వ వచనం ప్రకారం ఐగుప్తుకి ఇస్మాయేల్ అయినటువంటి వ్యాపారస్తులకు అమ్మివేయటం, ఇక ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనం ప్రకారం అబద్ధ సాక్ష్యాలు చెప్పి అతన్ని జైల్లో పెట్టించటం, పోతీఫర్ ఇంట్లో కొనబడిన ఒక బానిసగా, ఒక పనివాడిగా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి యోసేపు జీవితంలో చెప్పబడినటువంటి ఈ అంశాలు తప్ప ఏ క్వాలిటీస్ లేవు కదా. అయితే తను కాపాడుకున్నటువంటి పరిశుద్ధతను బట్టి, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటాన్ని బట్టి, అవకాశం వచ్చినప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఎలాగో పాపం చేస్తానన్న ఒక ఆలోచనను బట్టి ఈ సమస్యలన్నిటి నుంచి విడిపించి దేవుని దయ అతని సింహాసనం మీద కూర్చుండబెట్టలేదా? పోనీ హదస్స అనబడినటువంటి ఎస్తేరు అనబడే ఆ చిన్నది రాణి అవటానికి ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటి? ఒక దేశపు రాజుకు రాణిగా కావటానికి ఆమెకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? షూషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన సిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒక యూదుడు ఉండెను.
బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యూదా రాజు అయిన యొకన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇద్దరు యొకన్యతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి అయినటువంటి హదస్సా తండ్రి మరణించినప్పుడు, తల్లి మరణించినప్పుడు తల్లిదండ్రులు లేనటువంటి ఈ హదస్సాను అతడు పెంచుతున్నాడు. తల్లిదండ్రులు లేని అనాథగా ఉంది, చెరలో ఉంది, అంటే బానిసగా ఉన్నారు వీళ్ళు. అయితే ఈ షూషను కోటలో రాజుకు భార్యగా లేదా రాణిగా స్వీకరించడానికి ఆ దేశంలో ఉన్నటువంటి అందమైన కన్యకలు అందరూ షూషను కోటలో ప్రోగు చేయబడ్డారు. అందులో హదస్స కూడా ఒకటి. 8-9 వచనాలు మనం చూస్తాం. మొదటగా వారి పైన నియమించబడినటువంటి అధికారి అయినటువంటి హేగేకు హదస్స మీద దయ కలిగింది. అలాగే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో 15-16 వచనాలు గమనించినప్పుడు ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను అన్నమాట. ఇక చివరికి 17వ వచనంలో స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యములను పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వసతికి బదులుగా రాణిగా నియమించెను. ఈ 3 వచనాల్లో దయ కనపడుతోంది. జరుగుతున్నటువంటి ఈ డ్రామా వెనుక బిహైండ్ ద సీన్ మనకు అర్థం అవ్వాలి. ఎస్తేరు అనబడే హదస్స మీద దేవుని దయ ఉంది కనుక ఆమె వెళ్ళిన ప్రతి చోట మనుషుల దయను ఆమె సంపాదించుకుంది. యోసేపు అబద్ధ సాక్ష్యాలు పెట్టి చెరసాల్లో వేస్తే చెరసాల అధికారికి యోసేపు మీద దయ పుట్టలేదా? మీరు దేవుని దయలో నిలిచి ఉండే ప్రయత్నం చేయండి. దట్స్ గాడ్స్ ఫేవర్ విల్ గ్యాదర్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఆ దేవుని దయే వెళ్ళిన ప్రతి చోట మీ కొరకు సమస్తము సమకూరుస్తుంది. కీర్తనకారుడు 113వ కీర్తనలో 6-7 వచనాల్లో ఇలాగ అంటున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఈ వచనం చెప్పబడిన ఈ 3 ఉదాహరణలు నెరవేర్చబడలేదా? అలాగే మీరు సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. దావీదైనా, యోసేపైనా, ఎస్తేరైనా ఈ ముగ్గురు జీవించిన కాలము వేరు, ప్రాంతము వేరు. దేవుడు వారిని వాడుకున్న విధానం వేరు. వారి స్థితిగతులను మార్చినటువంటి దేవుని దయ నీ పరిస్థితులన్నిటినీ మార్చి నిన్ను సాక్షిగా నిలబెట్టగలదు. మీరు మనుషుల దయందును దేవుని దయందును వృద్ధి పొందుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.